ఏంటంటే డబ్బుల కోసమే ఇంకా ట్రీట్మెంట్ అన్నట్టు మన దగ్గర నుంచి ఎంత డబ్బులు వస్తే అంత లాగేసేయాలి అన్నట్టు ఉన్నారు తప్పించి వీళ్ళకి ఏంటి చేయాలి, వీళ్ళకి మంచిగా ఎలా చేయాలి అని హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజైతే సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి నేనైతే షేర్ చేస్తున్నాను. అసలు ఆ రోజు మేము నా కోసం హవి కోసం అయితే హాస్పిటల్కి అదంతా కూడా వెళ్ళాము, టెంపుల్స్ కూడా వెళ్ళాము. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఇంకా మాకైతే ఇవాళ ఎమర్జెన్సీ అలారం అయితే వచ్చిందండి. రెయిన్స్ అయితే పడతాయి, అతి భారీ వర్షాలు పడతాయని అయితే వచ్చిందా. సరే అని చెప్పి చూస్తే మా ఇంటి ఎదురు వాళ్ళు అయితేనేమో స్లాబ్ వేసుకుంటున్నారండి. మేమేమో అదేంటి వీళ్ళు స్లాబ్ వేసుకుంటున్నారు, వర్షం పడితే ఏమవుతుందని మేము అనుకుంటా ఉన్నాము. ఇంక ఇవాళ అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ అయితే చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చట్నీ అయితే చేసేసి బియ్యం కూడా కడిగి పక్కనైతే పెట్టేశాను. ఇంకా హవి అయితేనేమో వాళ్ళ డాడీతో పాటు పూజ చేయడానికి అయితే కూర్చున్నాడు. అక్కడ డోర్ వేసుకుంటూ కూర్చున్నాడు అనమాట ఫన్నీగా. ఇంకా పూజ చేసుకుని టెంపుల్కి వెళ్తే మనకు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా సరే అలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళి దర్శనమైనాకైతే టిఫిన్ చేద్దామని చెప్పి నేనైతే ఇడ్లీలు హవికి అయితే పెట్టేశాను. నేనైతే తినలేదు, మా హస్బెండ్ కూడా, మా వారు కూడా తినలేదు. ఇంక ఇద్దరం బయటే తిందాము, ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా, కార్లో అలాగా తిందాము ఎక్కడైనా ఒక చోట ఆగి అని చెప్పి నేనైతే ఇట్లా చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే సరే అయితే అన్నారు. ఇంకా చట్నీ ఒక బాక్స్లో, మా ఇద్దరికి చేరో ఒక బాక్స్లో ఇడ్లీ అంతా పెట్టేసుకున్నాను. ఇలా ఎప్పుడైనా తింటే భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు పిక్నిక్స్ అని లేదంటే బీచ్కి వెళ్ళినప్పుడు అలా తింటాం కదా. ఇంక ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినాక ఇలాంటివన్నీ మిస్ అయిపోతూ ఉన్నాను. అందుకే ఇవాళ ఎందుకో పైగా క్లైమేట్ కూడా చల్లగా ఉంది, వర్షం అయితే లేదు. చాలా బాగుంటుంది కదా, అది ఎండగా ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా. అందుకనే ఇంక ఇట్లా అయితే ప్లాన్ చేశాను అనమాట. నాకైతే భలే ఇష్టం ఇలాంటివన్నీ, బయట తినడం లేదంటే మంచిగా తిరగడం అలాగా. ఇప్పుడు ఈ మధ్య ఈ 10 months నుంచి హవి పుట్టిన తర్వాత అయితే తినడం అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఎదిగి కొంచెం నాకు కూడా అలవాటైంది కాబట్టి ఇప్పుడు కొంచెంగా బయటకైతే వెళ్తున్నాము. ఇన్నాళ్ళు అయితే ఇంట్లోనే ఉండేదాన్ని, ఎందుకంటే మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని పని పిల్లోడిని. ఇప్పుడు కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాను, కొంచెం పెద్దోడయ్యాడు కదా దానివల్ల. ఇంకా హవి అయితే ఆటలండి. మార్నింగే మేమైతే లెగిసాం కదా, ఈరోజైతే 6కే లెగిసిపోయామండి. 8 కల్లా ఈ పనులన్నీ అయిపోయినాయి, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. అదివరకు అయితే వీకెండ్ అంటే చాలు 9:30, 9కి 8:30 అట్లా లేసేవాళ్ళము. ఇప్పుడు మా అబ్బాయి మాత్రం అలారం లాగా మమ్మల్ని లేపేస్తూ ఉన్నాడనమాట. సో ఇక్కడైతే అన్నీ ప్యాక్ చేశాను, చూశారు కదా. ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, టిఫిన్కి, ఇంకా మా వారి వాళ్ళ శనివారం శనీశ్వరునికి పూజ అయితే చేస్తారండి. దానికోసం అని కూడా కవర్లోకి అయితే పెట్టేసుకున్నామా. ఇంకా అవి అయితే చూడండి, గంట కుడితే చాలండి డ్యాన్స్ వేసేస్తాడు. మరేమో మరి ఆయనకి అదొక వైబ్రేషన్ వస్తుందో ఏమో మరి, ఇంకా దేవుడు ఇదో మరేమో. ఇంకా మా వారైతే పూజ అయితే చేస్తూ ఉన్నారా. మా అవి అయితే చూడండి వాళ్ళ డాడీని పట్టుకొని నుంచుంటున్నారు. నా దగ్గరికి అయితే రాడు, వాళ్ళ నాన్న ఉంటే చాలన్నమాట. అసలు అమ్మతోటి పనే లేదు చెప్పాలంటే కనుక. ఇంకా అలా ఉంటుంది మా హవి పని అయితే. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా లగేజ్ అంతా సర్దేశాను. ఇంకా చూసారు కదా, ఆ ఫింగర్ కట్ అయిందా, ఆ ఫింగర్తోనే అంతా చేస్తూ ఉన్నాడు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని లగేజ్ అంతా తీసుకొని మేమైతే కిందకైతే వచ్చేస్తున్నాము, ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి. ఇంకా నా వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇక్కడే చేసేయండి. మీరు ఎక్కువ లైక్లు కొడితే కనుక కొత్త వ్యూవర్స్కి కూడా వెళ్తాయి, దానివల్ల చాలా మందిలోకి వెళ్తాను కదండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చూసారు కదా ఎంత కూల్గా ఉందో. ఇలా కూల్గా ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అవి అయితే మేము ఏ బటన్ నొక్కితే ఆ బటనే నొక్కుతాడంట. ఇంకా అలా చేస్తూ ఉన్నాడనమాట, క్యూట్ ఫన్నీ థింగ్స్ అన్నీ. ఈ పిల్లలతో ఉంటే అసలు టైమే తెలియదు కదా. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇంకా నేను చెప్పాను కదా, మా హస్బెండ్ అయితే కనుక శనీశ్వరునికి రావి చెట్టు కింద అయితే పూజ చేస్తారండి. ఇంక ఇక్కడే చేస్తారు, ఎవ్రీ సాటర్డే వస్తారు. ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు వచ్చి ఉండేదాన్ని. ఇంకా డెలివరీ అయిన తర్వాత అయితే ఇది 2nd టైం అనుకుంటా నేను రావడం. 2-3 times కూడా వచ్చానో లేదో కూడా గుర్తులేదు. ఇంకంతే, అసలు రావడానికి అవ్వదు, ఇంక పిల్లడితో అవ్వదు. ఇప్పుడు కొంచెం ఎట్లాగో మేనేజ్ చేసి తొందరగా ఎగ్జామ్ పని అయిపోయింది కాబట్టి ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా, అన్నీ కలిసి వస్తాయిలే అని అయితే వచ్చాము. ఇంక ఇక్కడ నువ్వులు, బెల్లము, ఆవు పాలు వాటితోటి అయితే పూజ చేస్తారండి. ఇప్పుడు కాదు, ఇది స్టార్ట్ చేసి కూడా 2 years అవుతుంది. నేను ప్రెగ్నెంట్ కూడా కాకముందు అయితే ఈ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇలా చేస్తే మంచిదని చెప్పారని చెప్పి
నేను ప్రెగ్నెంట్ కాకముందు ఎవ్రీ సాటర్డే ఇలాగే అంటే వీకెండ్ అంటే కొంచెం లేట్గా లేచి అలా ఇలా వెళ్ళే వాళ్ళము. ఇంకా గుడి దగ్గరే 10 అలా అయిపోయేదండి మాకు. తర్వాత నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కూడా వెళ్ళేదాన్ని, కానీ తర్వాత నాకు అంతసేపు నేను తినకుండా ఉండలేకపోయి నీరసం వచ్చేసేది. ఇంకా నేను అలా ఇంకా వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనము చాలా వీక్ అయిపోతాం కదా, ఎక్కడికైనా తిరగాలన్నా తినకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాక ప్రశాంతంగా గుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇంకా హవి అయితేనేమో కిందకి దిగేసి ఆడుతూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ ఇదంతా నేను మీకు అయితే డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట. చెప్పాను కదా, బెల్లము, నువ్వులు, ఆవు పాలు అన్నీ వేసి అయితే చెట్టు మొదట్లో అయితే వేస్తారండి. ఇది ఎందుకు చేస్తారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. శనీశ్వరునికి మంచిదని చెప్పారు, అందుకని ప్రతి శనివారం ఇలా అయితే చేస్తారు. ఇంకా నేనేం నమ్ముతానంటే ఇలా చేయడం వల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, దానివల్ల మనము ఏదైనా సాధిస్తాము అనిపిస్తుంది. ఇంకా అలా బెల్లం అవన్నీ కూడా చీమలు అవి కూడా బతకాలి కదండి, అవి కూడా తింటాయి కదా, అందుకని కూడా అనుకుంటూ ఉంటాను. ఇంక టెంపుల్లోకి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది, చిన్నగా చినుకులు పడతా ఉన్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మేము ఇంకొక టెంపుల్ ఉంది, వినాయక స్వామి టెంపుల్, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఎవ్రీ సాటర్డే మా హస్బెండ్ అయితే అక్కడ గుడిలో పూజ చేసి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గణపతి బప్ప అని కూడా చూస్తే మనసుకి ఆ టెంపుల్కి కూడా వెళ్తే మనసుకు చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే తీసుకెళ్లారు. ఇంకా అక్కడ కూడా మంచిగా దర్శనం అయితే చేసేసుకొని ఆ టెంపుల్ నుంచి మేమైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే 2 days తర్వాత తీసుకురండి, చెయ్యి అయితే చూస్తామని చెప్పారు. ఇంకా బొట్టు అయితే పెట్టాను. హవీకి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నప్పటికీ 10 అయిపోయింది. 10 వరకే ఉంటారు డాక్టర్. సరే ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి డాక్టర్కి అయితే కాల్ చేసాము. హాస్పిటల్కి అయితే కాల్ చేస్తే రండి ఉన్నారు అని చెప్పి అయితే అన్నారు. ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ ఉన్నారు హాస్పిటల్లో అయితే. ఇంకా దానివల్లే డాక్టర్ అయితే ఉన్నారు, లేదంటే కనుక ఉండేవారు కాదు. ఫింగర్ అయితే చూసారు కదా ఎలా ఉందో, ఇక దాంతోనే ఆడుతూ ఉన్నాడా. మాకైతే చాలా భయంగా ఉంది. కాదే హీల్ అవుతుంది, బాగానే పర్వాలేదు, కానీ ఎప్పుడైనా చిన్నగా ఏదైనా దెబ్బ తగిలితే మాత్రం అక్కడ బాగా ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. లోన్ అయితే వెయిటింగ్ ఉంది, ఇంకా పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సరే ఇంకా టైం వేస్ట్ ఎందుకు, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తాను, నా తర్వాత నువ్వు తిందు అని చెప్పి మా వారికి అయితే చెప్పేసి నేనైతే ఇక్కడ కార్లో కూర్చొని ప్రశాంతంగా అయితే టిఫిన్ తింటున్నాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా బయట తినడం. నాకైతే ఇష్టం అండి, ఇంకా ఎవరికైనా ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు, మ్యాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది ఇలా కార్లో కూర్చొని రోడ్ల మీద వ్యూ చూసుకుంటూ జనాలను చూసుకుంటూ. రోజు ఇంట్లోనే కదండి తింటాం, బోర్ కొడతా ఉంటుంది, అందుకని ఇలా అయితే ట్రై చేశాను అనమాట. ఇంకా పేషెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. ఒక బాబు అయితే కంటి మీద గీత పడిపోయి కళ్ళంతా వాసిపోయింది. ఇంకా అలా చిన్న పిల్లలు అలా ఉన్నారు. ఇంకా పీడియాట్రిషియన్స్ అంటే చాలా రోజుకి ఇలాంటివి చూస్తూ ఉంటారేమో కదా. ఇప్పుడు మొన్న మా అబ్బాయిదే అలాగా చాలా ఉంటాయి. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఏం చేయలేము. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా టైం అండి, కానీ మనం కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మనం చూసుకున్న అలా అయినప్పుడు మాత్రం మనం ఏం చేయలేము, ఇంకా అది టైం కదా. ఇంకా నేనైతే ప్రశాంతంగా ఇడ్లీ తింటా ఉన్నాను అనమాట, దిక్కులు చూసుకుంటా. ఇంకా అలా అయితే ఆ వీకెండ్ సాటర్డే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాం. చాలా మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఫ్యామిలీ, నేను, మా వారు, హవి అయితే చాలా పీస్ఫుల్గా గడిచింది. అసలు ఆ రోజంతా హడావిడి లేకుండా చాలా మంచిగా అనిపించింది. ఇంకెప్పుడైనా ఇట్లా బయటికి వెళ్తే బాగుంటుంది కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, చాలా మంచిగా అనిపించింది అనమాట. నా ఫేస్లోనే చూడవచ్చు మీరు ఎంత ఆనందంగా ఉన్నానో. ఇంకా దాని తర్వాత నేనైతే లోపలికి అయితే వెళ్ళాను. ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు. మా హవీ బాబు అయితేనేమో కార్ కీస్ తోటి ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా డాక్టర్ అయితే చెక్ చేసి ఓకే అంతా బాగానే ఉంది అన్నారు. ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి నేను గైనిక్ దగ్గరికి వెళ్ళాలి కదా, 10 days తర్వాత రమ్మన్నారు, అక్కడికి కూడా అయితే వెళ్తామన్నమాట. ఆశలు ఉన్నాయి తల్లి నీకు, డాక్టర్ కూడా గెట్టోడు అని చెప్తున్నా. బంగారం మరి అమ్మ ప్రసాదం. ఆయనైతే అక్కడ తినకుండా చక్కగా పంట పొలాలు అక్కడికి తీసుకొచ్చి తింటున్నాడండి. నాకైతే కుళ్ళు పుట్టింది, నన్ను నేనే పిచ్చిదాన్ని అక్కడికి తిన్నాను, నాకు ముందే చెప్పచ్చు కదా అని అన్నాను అనమాట. నాకు అప్పుడు తెలియదు, ఇప్పటికిప్పుడు అనుకున్నానని అయితే అన్నారు. తినట్లా ఇంకా పెట్టకు.
తినేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. హవీ బాబు అయితే అస్సలు నిద్రపోలేదు, ఇంకా ఏం తినట్లేదు. మార్నింగ్ తిన్నదే ఏంటో మరి ఆటలాడుకుంటూ ఉన్నాడు. బయట ఉంటే చాలు ఇంక ఇంతే చేస్తాడు హవీ అయితే. ఇంక ఇప్పుడు నేనైతే నా మెటర్నిటీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఒకసారి చెక్ చేయించుకుందాం, అసలు ఏంటి ఏం చెప్తారో చూడాలి. ఇంకా టెన్షన్గా ఉంది. హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంకా డాక్టర్ గారు అయితే ఇంకా రాలేదని కొంచెం వెయిటింగ్ అయితే చేసాము. అమ్మా నా బంగారం ఎంత ఏడిపించారా నా బంగారం, ఒక్క పెట్టి ఏడ్చాను. అను అను అనమ్మా ఆను ఆను అవి తల్లి అనమ్మా. అచ్చుడు 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 మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న చెప్పమ్మా చెప్పే. బుచ్చి 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 నానేడమ్మా నానేడమ్మా నానేది ఏది నాన్న కౌశిక్ మెస్కి వెళ్ళాడు ఆమె తేడానికి. ఇవాళ వంట పని లేదు అమ్మకి. ఎందుకోవే కొట్టుకోకూడదు నాన్న, ఇది ఎట్లాగా అవి ఇచ్చుడు నానా, ఇచ్చుడు బంగారం. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ట్యాప్ దగ్గర కాళ్ళు అయితే కడుక్కుందాం అనుకునేసరికి ఇదైతే ఉంది. ఇదేంటిదో మీకు తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా హవి అయితే ఇంకా ఆటలు. ఇంకా మేము బయట నుంచే ఇంకా ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా. ఇక్కడ కౌశిక్ మెస్ అని ఉంది తిరుపతిలో. 160 రూపీస్కి చాలా రైస్ చాలా కర్రీస్ ఇస్తారండి. అసలు ఏం లాభమో కూడా నాకైతే తెలీదు. నాకైతే కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు కదా, ఇంకా అవైతే తీస్తూ ఉన్నాను. ఇంకా ఇది హాస్పిటల్ ఫైలు బ్యాగ్ అనమాట. చాలా హాస్పిటల్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇక ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక ప్యాకెట్ ఫుల్గా రైస్, ఒక ప్యాకెట్ ఫుల్గా కర్రీస్ అనమాట. ఇంకా 2 ఇస్తరాకులు. ఇంక ఇవన్నీ నేను పొద్దున్నే తీసుకెళ్ళిన బాక్సులు. ఇంకా చూడండి పప్పు, గోంగూర పచ్చడి, క్యారెట్స్ ఇది ఒకలాంటి బీన్స్ కర్రీ. ఇంకా రైస్ కూడా 3 వరకు తినచ్చండి. ఇంకా బాగా తక్కువ తినే వాళ్ళైతే 4 తినచ్చు. ఇంకా అప్పడాలు, ఇంకా సాంబారు, రసము, పెరుగు చట్నీ అన్నీ ఇస్తారండి. అసలు ఇన్ని ఐటమ్స్ ఎవరు ఇస్తారు? మనము ఒక ఆర్డర్ పెట్టుకుంటేనే తక్కువలో తక్కువ 200-300 అవుతాయి. అది కూడా ఒక్కళ్ళకే సరిపోతుందా? ఇది అలా కాదు, మనకు 2 పూటలకి 4 తినచ్చు అనమాట. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం కదా, మేము 2 పూటల తినేయచ్చు అలాగనమాట. ఇంకా రైస్ కొంచెం వండుకుంటే సరిపోతుంది. కర్రీస్ అయితే మంచిగా సరిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఏం లాభం ఉంటుంది, ఎందుకు ఇంత తక్కువకి ఇస్తారనేసి. ఇంకా కొంతమంది అంతే కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ప్రెగ్నెన్సీలో కూడా ఒక 1 or 2 times తిన్నాను. ఎప్పుడైనా బాగాలేనప్పుడు, ఎప్పుడైనా ఇలాగ లేట్ అయిపోయినప్పుడు అయితే తెచ్చుకుంటాము. మనకు అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా. లాస్ట్ వీక్లో మేము వేరే చోట ఓన్లీ కర్రీస్ తెచ్చుకుంటేనే 120 రూపీస్ అయిపోయినాయి. దానికి 40 రూపీస్ యాడ్ చేసుకుంటే మనకు భోజనం కూడా వచ్చేస్తుంది కదా. ఇంకా హవి అయితే పడుకొని లేచిన తర్వాత ఆడుకోమంటే ఇక్కడ పువ్వులు ఉంటే పువ్వు రెక్కలు పీకేసి తినేస్తున్నాడు. తినట్లేదు, మింగేశాడు కూడా. ఇగోండి చామంతి పువ్వు అనమాట. ఇంక ఇవ్వు నాన్న అన్నా కూడా ఇవ్వకుండా అలా చేస్తున్నాడు అనమాట. అసలు అల్లరి అయితే ఎంత ఎక్కువైపోతుందో చూసారు కదా. ఆ ఫింగర్ ఏదైతే చెయ్యి బాగాలేదో ఆ ఫింగర్తోనే అన్నీ పట్టుకుంటానంటాడు, అన్నీ చేస్తానంటాడు. ఇంక ఈవినింగ్ అయితే ఇక పిల్లలు వచ్చారు. ఇక పిల్లలతో ఆటలు అనమాట. ఇంక ఈవినింగ్ ఇట్లా నేను బయటకు అయితే తీసుకొస్తాను కదా, చక్కగా ఆడుకుంటాడనమాట. ఇంకా బయట క్లైమేట్ కూడా చల్లగానే ఉంది. మాకైతే వర్షం అయితే పడుతుంది అన్నారు కానీ వర్షం అయితే లేదు. వర్షం పడుతుందని నేను బట్టలు కూడా ఉతకలేదు. ఇవాళ అయితే చాలా బట్టలు ఉండిపోయినాయి.
మా ఇంటి ఎదురు వాళ్ళైతే స్లాబ్ కూడా వేసేసారు ధైర్యంగా. ఇంకా వాళ్ళకి వర్షం పడ్డా బాధ ఉండదు. ఇక్కడ శ్రావణ మాసంలో నాగ పుట్టలో అయితే పాలు పోస్తారంట. మా పక్కింటి వాళ్ళు పోసి ఇలా ప్రసాదం అయితే ఇచ్చారు. మాకైతే ఇలాంటిది ఏం తెలీదు. వ్లాగ్ అయితే ఓన్లీ నాగుల చవితికి పోస్తాం. ఇటు సైడ్ ఇలా ఉంటుందేమో మరి. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. మార్నింగ్ అంతా అయితే బయటే తిరుగుతూ ఉన్నామా, భోజనం కూడా బయట నుండి తెచ్చుకున్నాము. ఇంకా దాని తర్వాత వచ్చి తినేసిన తర్వాత అయితే బాగా నిద్ర వచ్చేసింది. నైట్ అయితే లేట్ అయిపోయింది, అవి పడుకోలేదు. మార్నింగ్ తొందరగా లేచిపోయాడు. ఇంకా బాగా నిద్ర వచ్చేసింది. కాసేపు అయితే ఒక 2 hours అట్లా నేనైతే పడుకున్నాను. అవి లేచిపోయినాక నేను కూడా లేచి ఇంకా హవితో పాటు ఉన్నాను అనమాట. ప్రజెంట్ అయితే హవి పడుకున్నాడు 9:30 కల్లా. ఇంక ఇప్పుడైతే నేను ఇంకా కిచెన్లో అంట్లన్నీ క్లీన్ చేసేసుకొని, కిచెన్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకున్నాను. ఇంక ఇవాళ అయితే చల్లగా ఉందండి. తిరుపతిలో అయితే వర్షం అయితే లేదు, కానీ ఇంకా విజయవాడలో అమ్మవాళ్ళ ఊర్లో అయితే మాత్రం ఫుల్గా వర్షాలంట 3 days నుంచి. ఇక మాకైతే వర్షాలు లేవు ప్రస్తుతానికి, కానీ ఎమర్జెన్సీ అలారం అయితే వచ్చింది. వర్షాలు పడతాయని చెప్పి మెసేజ్లు అవి వచ్చినాయి, కానీ ప్రజెంట్ అయితే వర్షం లేదు. ఒకవేళ నైట్ నుంచి ఏమన్నా స్టార్ట్ అవుతుందేమో తెలియదు అనమాట. నాకు ఏం అర్థం కాదంటే డాక్టర్స్కి అసలు క్లారిటీ ఉండదా ఏంటో నాకైతే నిజంగా అర్థం కాదండి. అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఎండోమెట్రియం థిక్నెస్ అనేది 18 mm ఉంది, డిఎన్సీ చేసేయాలి అది ఇదని చెప్పి భయపెట్టేశారు. ఆ రోజు తక్కువ 15,000 నుంచి 20,000 రూపీస్ అయితే అయ్యాయి. ప్లస్ నన్ను లోపలంతా క్లీన్ చేయడం వల్ల లోన్ అంతా డిస్టర్బ్ అయిపోయి, నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిపోయి నేను రికవర్ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టేది. ఎందుకైనా మంచిదని సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఆ డాక్టర్ అయితే కనుక న్యాచురల్గానే అయిపోతుంది అన్నారు. అలాగే మొత్తం క్లియర్ అయిపోయింది. ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఇప్పుడు 7 mm ఉంది. ఇంకా మెడిసిన్ అనేది నేను ఆల్రెడీ అప్పుడు యూజ్ చేస్తున్నది కంటిన్యూ అయితే చేయమన్నారు. ప్రజెంట్ ఇక 3 months 4 months అట్లాగా మళ్ళీ ప్రెగ్నెన్సీ అది రాకుండా కూడా యూజ్ అవుతుంది. బాబుకి 11 months కదా అని అయితే అన్నారనమాట. నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించిందండి. అసలు అలా మంచిగా చూసేవాళ్ళు కూడా దొరకాలి మనకి. కొంతమంది ఎలా అయిపోయారంటే డబ్బుల కోసమే ఇంకా ట్రీట్మెంట్ అన్నట్టు మన దగ్గర నుంచి ఎంత డబ్బులు వస్తే అంత లాగేసేయాలి అన్నట్టు ఉన్నారు తప్పించి, వీళ్ళకి ఏంటి చేయాలి, వీళ్ళకి మంచిగా ఎలా చేయాలి అని మాత్రం అస్సలకి ఆలోచించట్లేదండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సర్జరీలు కానీ ఏమన్నా చెప్పినప్పుడు ఇంకొక ఆప్షన్ తీసుకోండి. ఎందుకంటే పాస్ట్లో మాకు లాప్రోస్కోపీ చేసుకున్నప్పుడు ఆవిడ చెప్పిందని చెప్పి మేము అలాగే వెళ్ళి చేయించుకున్నాం, అదైతే ఫెయిల్ అయిపోయిందండి. అందుకనే ఇంక ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చిందనమాట, జ్ఞానోదయం అయింది చెప్పాలంటే. అందుకనే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అలాగా మాకు చాలా మిస్టేక్స్ అయిపోయినాయి పాస్ట్లో, ఇంకా అవన్నీ గుణపాఠాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంక ఏదైనా సరే ఒక్కళ్ళు చెప్పగానే అలా డిసైడ్ అయితే కాము, ఒక 2-3 కనుక్కున్న తర్వాతే డిసైడ్ అవుతాం. అలా చేయడం వల్ల నాకు మంచి జరిగింది కదా, ఫైనాన్షియల్గాను హెల్త్ పరంగాను అన్నిట్లోగాను చాలా మంచి జరిగింది. ఇంకా చెప్పాలంటే నేను అప్పటికి ఇప్పటికి ఒక 10 daysలోనే ఒక 1 kg కూడా తగ్గాను. అంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అయి చేశాను కదా, దానివల్ల ఏమో మరి ఇంకా అయితే అంతేనండి. బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అవి బాబు అయితే బొజ్జున్నాడు. ఇక ఆ చేత్తోనే ఆడతాడండి, అసలు ఆ వేలుతోనే ఆడతాడు. ఆ పిల్లోడికి అసలు నొప్పే తెలీదు. డాక్టర్ కూడా మీ అబ్బాయి గెట్టోడు అని చెప్పి అన్నారు కదా, ఇంకా అట్లా అనమాట. ఇంకా ప్రెసెంట్ అయితే ఇంకేం పని లేదు. ఇంక ఇలా ఉంటే ప్రశాంతంగా నిద్రపోయామంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకటే హడావిడి. కానీ వాళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సాటర్డే అంతా హడావిడి లేకుండా మార్నింగ్ అంతా ప్లాన్ చేసుకొని ఇక మధ్యాహ్నం అంతా రెస్ట్ మోడ్, ఈవినింగ్ అంతా కాసేపు అట్లా ఆడుకుని బయట తిప్పి పిల్లోడిని అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. క్లైమేట్ కూడా చల్లగా ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా టైం కూడా తెలీదు. అసలు సాటర్డే అప్పుడే అయిపోయింది. అదేంటో వీకెండ్ వస్తే చాలు వెంటనే అయిపోయింది. అదేంటో మరి మామూలు రోజుల్లో అయితేనేమో రోజు అసలు గడవదు, అస్సలకే గడవదా. ఇక సాటర్డే సండే అయితే మాత్రం ఇలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా అంతేనండి, చూపిస్తాను చూడండి. కిచెన్ అయితే క్లీన్ చేశాను కదా, ఇంకా అది కూడా చూపించేస్తాను కదా. ఎన్ని అంటులు ఉన్నాయో ఇంక అన్నీ మొత్తం మార్నింగ్వి అన్నీ కలిపి ఇంక ఇవాళ మొత్తం మీద ఇవే వచ్చినాయి. వంట పని అయితే ఏం లేదు కదా, ఇంకా మేము బయటే తెచ్చుకున్నాం కాబట్టి ఇంతే. ఇంకా కిచెన్ టాప్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా.